ఇది యొక్క విధి విధానాలు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఈ భూభారతి చట్టాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని గురించి అనేకంగా విశదీకరించి దీని గురించి తెలియజేశారు. సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సమస్యలను పరిష్కరిస్తామని, జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఆయన వివరించారు. భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ఆదివారం సచివాలయంలో తన ఛాంబర్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గత భరోసా ప్రభుత్వం 2020లో తెచ్చిన ధరణి పోర్టల్ మాదిరిగా ఇది 3-4 ఏళ్లకు పరిమితం కాదు. భవిష్యత్తులో ఏ సీఎం వచ్చినా అమలు చేసేలా పారదర్శకంగా రూపొందించాం. భూభారతిని రెఫరెండంగా తీసుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తాం. గత ప్రభుత్వం హయాంలో ధరణితో భూభారతిపై ఎవరైనా ఎటువైనా తర్వాత భూముల రక్షణ బాధ్యత ప్రభుత్వానిది. రాష్ట్రంలో రైతుల భూముల రక్షణ బాధ్యత ప్రభుత్వానిది. ఎవరు ఆందోళన చెందవద్దు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ధరణి స్థానంలో ఈ యొక్క భూభారతి చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతానికి 3 మండలాల్లో దీన్ని ప్రవేశపెడతా ఉన్నారు. తర్వాత జూన్ 2 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని తెలియజేస్తూ ఉన్నారు. తర్వాతకి భూభారతి పోర్టల్లో భూముల రిజిస్ట్రేషన్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం 2020 చట్టంలో సాదా బైనామా అంశాన్ని చేర్చకపోవడంతో సమస్య వచ్చింది. దాదాపు 6.5 లక్షల సాదా బైనామా దరఖాస్తులు అప్పట్లో తిరస్కరించారు. ఆ తర్వాత వచ్చినవి కలిపి 9.5 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. వీటిలో అర్హమైన వాటిని భూభారతి చట్టం కింద పరిష్కరిస్తామని తెలియజేశారు. తర్వాత భూములకు సర్వే చేయడానికి సర్వేయర్లను కూడా నియమిస్తామని తెలియజేస్తూ ఉన్నారు. వీరికి 90 రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి లైసెన్సులు ఇచ్చి వారి యొక్క విద్యార్హత ఇంటర్ లేదా డిగ్రీ నిర్ణయించే అవకాశంగా ఉందని కూడా తెలియబడతా ఉంది. దాదాపు 6,000 మందిని సర్వేయర్లని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే కొంచెం ఇంత పెద్ద మొత్తంలో ఉన్న భూభాగాలను సర్వే చేయాలంటే ఎక్కువ అవసరం కాబట్టి ఒక 6,000 మందికి శిక్షణ ఇచ్చి వారిని నియమించే అవకాశం కనబడుతుంది. భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ను గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామని తెలియజేస్తూ ఉన్నారు. మే నెల మొదటి వారంలో గ్రామ రెవెన్యూ పాలనా అధికారుల వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తామని, తర్వాత భూభారతిలో ఎంఆర్ఓ స్థాయి నుంచి CCLA వరకు సుమారు 5 స్థాయిల్లో భూ సమస్యల పరిష్కారానికి అధికారులను వికేంద్రీకరిస్తామనే విషయం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఇంకా ఇందులో ఉన్నటువంటి ధరణిలో గతంలో 33 మాడ్యూల్ ఉన్నాయి. వాటిని ఇప్పుడు వీళ్ళు 6కు కుదించడం జరిగింది. అందరికీ పోర్టల్ సులభతరంగా ఉండే విధంగా పైలట్ మండలాల్లో ప్రతి గ్రామానికి తహసీల్దార్ వెళ్తారు. ప్రతి మండలానికి అదనపు కలెక్టర్ స్థాయి అధికారి వెళ్తారు. ధరణిలో తప్పులను సవరించగలిగాం కానీ మొత్తం పోర్టల్ను తొలగించలేకపోయాం. దానికి అప్గ్రేడ్ వర్షన్ అభివృద్ధి చేస్తున్నామనే విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. ఈ వర్షన్ దాదాపు 50 నుంచి 75 ఏళ్ల వరకు ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలియజేస్తున్నారు. సామాన్య రైతులు సైతం సులభంగా అర్థం చేసుకునే విధంగా ఈ యొక్క పోర్టల్ని ఎటువంటి భద్రతాపరమైన సమస్యలు లేకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇది భూభారతి నిర్వహణను బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. పోర్టల్ అత్యాధునికంగా ఉండాలని కూడా ఆయన అన్నారు. కనీసం 100 ఏళ్ల పాటు అమల్లో ఉండే విధంగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది భూభారతి యొక్క విధి విధానాలు. స్థానంలో భూభారతి అని ఒక కొత్త యాప్ను ప్రవేశపెట్టాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఏప్రిల్ నెలలో ధరణి స్థానంలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. భూభారతి పోర్టల్ అందుబాటులోకి వస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం తెలిపారు. భూభారతి చట్టాన్ని అమలు చేయడానికి కార్యాచరణ మార్గదర్శకాలు ఇప్పటికే ఖరారు చేయబడినందున ఏప్రిల్ మొదటి వారంలో భూభారతి చట్టం అమల్లోకి రానుంది. మార్చి 30వ తేదీన ఉగాది రోజున ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి చట్టం అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ ప్రారంభోత్సవాన్ని ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం భూమి మార్కెట్ విలువను సవరించాలని భావిస్తుంది.
కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే అవకాశం ఉంది మరియు మరికొన్నింటిలో తగ్గించే అవకాశం ఉందని శ్రీనివాసరెడ్డి అన్నారు. ధరణి వ్యవస్థకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కరించబడ్డాయని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మునుపటి ధరణి పోర్టల్ నుండి సాదా బైనామా, సాదా కాగితంపై ఒప్పందాలకు సంబంధించిన 12 లక్షల పెండింగ్ ఆన్లైన్ లావాదేవీలను ప్రభుత్వం ప్రాసెస్ చేస్తుంది. కానీ కొత్త దరఖాస్తులను అంగీకరించదు. అసైన్డ్ భూమి అమ్మకాన్ని అనుమతించదు. సాదా బైనామా దరఖాస్తులు తిరస్కరించబడిన వ్యక్తులు అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రతి మండలంలో భూమి సర్వేలు నిర్వహించడానికి సర్వేయర్లు నియమించాలని ప్రభుత్వం ఉద్దేశించింది. కానీ చట్ట ప్రకారం కొనుగోలుదారులు లేదా అమ్మకందారుల అభ్యర్థన మేరకు మాత్రమే ఇవి నిర్వహించబడతాయి. ప్రత్యేక భూమి సర్వేలు చేపట్టబడవు. భారత బిల్లుతో చాలా తక్కువ ఖర్చుతో వీరి యొక్క భూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. భూభారత బిల్లుతో రైతులు తక్కువ ఖర్చుతో సరైన మాడ్యూల్లో దరఖాస్తు అవకాశం లభిస్తుంది. ధరణి పోర్టల్లో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా 33 మాడ్యూల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సమస్యను పరిష్కరించడానికి కావాలి. కానీ అవగాహన లేకపోవడం వల్ల చాలామంది రైతులు తప్పు మాడ్యూల్లో దరఖాస్తు చేసుకునేవారు. అధికారులు వీటిని రిజెక్ట్ చేయడం వల్ల రైతులు ప్రతిసారి 1200 రూపాయలు ఖర్చు చేసి తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు మాడ్యూల్ సంఖ్యను 6కు తగ్గించారు. ఈ మార్పుతో రైతులు తక్కువ ఖర్చుతో సరైన మాడ్యూల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇది రైతుల సమయాన్ని, శ్రమను మరియు డబ్బును ఆదా చేస్తూ భూ సమస్యల పరిష్కారాన్ని మరింత సులభతరం చేస్తుంది. భూభారతి పోర్టల్ ద్వారా రైతులకు మరింత పారదర్శకత మరియు సౌకర్యం అందించడమే లక్ష్యం. భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసిన వెంటనే భూ యజమాని మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ల రూపంలో సమాచారం అందుతుంది. రైతులు తమ దరఖాస్తు స్థితిని సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేకమైన ట్రాకింగ్ వ్యవస్థ అందుబాటులోకి ఉంది. ధరణి పోర్టల్లో భూపత్రాలు చూడలేము. అయితే భూభారతి ద్వారా ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల సమాచారం సులభంగా పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. 2020కు ముందు పహానీ 32 కాలంలో ఉండేది. అందులో భూ యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నెంబర్ వంటి వివరణలు పొందుపరచబడ్డాయి. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత పహానీని సవరించి కేవలం రైతు పేరుతోనే పరిమితం చేశారు. ఈ కారణంగా భూముల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం భూభారతి పోర్టల్లో 11 కాలములతో కొత్త పహానీ రూపొందించారు. ఇది రైతుల అవసరాలకు తగ్గట్టు భూముల సమాచారం పూర్తి స్థాయిలో అందించగలదు. చట్టం వర్తించే ప్రతి భూభాగానికి భూ ఆధార్ పేరుతో ఒక ఆధార్ టైపులో ఒక కార్డుని రైతులకు ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే రైతుకు సంబంధించినటువంటి పొలం, వాటి యొక్క వివరాలు ఇవన్నీ కూడా ఆ కార్డులో పొందుపరుస్తారు. ఇది రికార్డ్ ఆఫ్ రైట్స్లో పేర్కొన్న విధంగా ఉండి తాత్కాలిక భూధార్ భూమి లేదా ఆస్తికి అనుబంధంగా ఉన్న భూమి యొక్క జియో రెఫరెన్సింగ్ పూర్తి కాలేదని సూచించడానికి కేటాయించబడిన భూ ఆధార్. శాశ్వత భూ ఆధార్ భూమి లేదా ఆస్తికి అనుబంధంగా ఉన్న భూమి యొక్క జియో రెఫరెన్సింగ్ పూర్తిందని సూచించడానికి కేటాయించిన భూ ఆధార్. భూ ఆధార్ కార్డ్ అనగా ఒక దస్తావేజు. ఇది ఎలక్ట్రానిక్ రూపంలో రూపొందించబడి మరియు నిర్వహించబడే విధంగా ఉంటుంది. ఇందులో భూమి రికార్డ్ ఆఫ్ రైట్స్లో పేర్కొనబడిన భూమి విభాగం లేదా విభాగాలను వివరించడం, కేటాయించిన భూ ఆధార్ నెంబర్లు పేర్కొనడం జరుగుతుంది. ఈ చట్టం వర్తించే ప్రతి భూభాగానికి నిర్దేశించిన విధంగా భూ ఆధార్ సంఖ్య ఆటోమేటిక్గా కేటాయించబడుతుంది. ప్రధాన నిబంధన: శాశ్వత భూ ఆధార్ కేటాయించే విధానం భూమి భౌగోళిక స్థానాన్ని, దాని కార్నర్ పాయింట్లు, కోఆర్డినేట్ల ద్వారా నిర్ణయించిన ఆకారాన్ని రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారం యాజమాన్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వ భూములు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు, స్థానిక సంస్థల భూములు, సమాజానికి చెందిన భూములు, దేవాదాయాలు, ఎండోమెంట్, వక్స్ భూములకు ప్రత్యేకంగా రిజర్వ్ చేసిన శ్రేణి నుండి తాత్కాలిక మరియు శాశ్వత భూ ఆధార్ నెంబర్లు కేటాయించవచ్చు. తాత్కాలిక మరియు శాశ్వత భూ ఆధార్ కార్డులు భూ ఆధార్ కేటాయించిన అన్ని భూమి భాగాలకు రూపొందించబడతాయి. ఈ రికార్డులు భూమి యజమానులైన పట్టాదారులకు ప్రభుత్వంచే ప్రకటించిన తేదీ నుండి నిర్దేశించిన విధంగా ఆన్లైన్లో. ఇదండి భూమి భారత్ యొక్క విధి విధానాలు. ఈ విషయం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ధన్యవాదములు.